Praise the Lord. Praise the Lord. We have another opportunity to study God's word. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనకు మరొక అవకాశం వచ్చింది. And I request all of you who are listening to this Bible study, ఈ యొక్క బైబిల్ అధ్యయనాన్ని వింటున్నటువంటి వారికి నాకొక విన్నపం. if you can open your Bibles, and as we study these passages, it will be easy for you to understand. మీరు మీ యొక్క బైబిల్ని తెరిచినట్లయితే ఈ యొక్క వాక్య భాగాలు అర్థం చేసుకొనడానికి సులభతరం అవుతుంది. So let's begin with prayer. కాబట్టి ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. Heavenly Father, we humble ourselves and our heads down before your presence and seek your leading as we read and study your word. పరలోకమందున తండ్రి, మీ యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించబోతుండగా మేము ప్రభువా మీ యొక్క మార్గదర్శకాలను మేము వెతుకుతూ ఉన్నాం. అలాగే తండ్రి నాయన మీకు దీనత్వంతో అడుగుతూ ఉన్నాం. Holy Spirit of God, as the author of the Bible, we humbly request you to open your word to us. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ గ్రంథకర్త అయినటువంటి మేము దీనత్వంతో మరి మా కన్నులు తెరవమని అడుగుచూ ఉన్నాం. May we understand your word and also follow it. మీ యొక్క వాక్యాన్ని మేము గ్రహించి దాన్ని వెంబడించుదుముగాక. So we seek your strength and also energy to practice your word. నీ యొక్క వాక్యాన్ని ఆచరించడానికి మీ యొక్క శక్తిని బలాన్ని వెతుకుతూ ఉన్నాం. Thank you for your presence. మీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. We will be presented with a song by our choir. మన కోయిర్ బృందం చేత ఒక పాట మనం విందాం. కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా.
యజమాని విధులన్నీ నీకే కదా, యజమాని విధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితం నీకీయగా, వరదంచు తీసి విడిపోదువా. శ్రమలేని ఫలితం నీకీయగా, వరదంచు తీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింపవా, జీవార్థ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. Well, praise the Lord. ప్రైజ్ ద లార్డ్. As I mentioned before, this is real honor for us to open God's word and read and study it and meditate upon it. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి అధ్యయనం చేయడం అనేది నిజంగా ఘనత. The Lord has been very gracious to us. ప్రభువు మనకు ఎంతో కృప కలిగి ఉన్నాడు. Through this media, we were able to share God's word to all our congregations. మన సంఘాలన్నింటినీ కూడా ఈ మాధ్యమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోగలుగుతూ ఉన్నాం. We have been following a certain series on different subjects. మనము వివిధ అంశాలపై కొన్ని క్రమానుసారంగా మనం చదువుతూ ఉన్నాం. And especially we have been concentrating upon how the church should be involved in sharing the gospel with others. ప్రాముఖ్యంగా సంఘము ఇతరులతో సువార్తను పంచుకునే విషయంలో ఏ విధంగా సాగాలని మనం చదువుతూ ఉన్నాం. It's a responsibility of the local church. అది స్థానిక సంఘం యొక్క బాధ్యత అయి ఉన్నది. There are two separate groups who take the gospel to the outside world. బాహ్య ప్రపంచానికి సువార్తను తీసుకువెళ్ళడానికి రెండు గుంపులు ఉన్నాయి. One is financially supported by the local church. ఒకటేంటంటే ఆర్థికంగా స్థానిక సంఘము చేత పోషించబడేటటువంటి గుంపు. Because they have no means to support themselves. ఎందుకంటే వారికి వారుగా మరి పోషించుకోవడానికి ఎటువంటి విధానాలు లేవు కాబట్టి. The second group is those who work on their own, maybe developing a skill or a trade, and they support themselves. రెండవ గుంపు ఏంటంటే వారికి వారికే మరి వారిగా పోషించుకోబడి కష్టపడి పనిచేసి సువార్త చేసేవారు. So these two groups are of course originated from the local church. ఈ రెండు గుంపులు కూడా స్థానిక సంఘం నుంచే పుట్టుకొచ్చినవి. Last 2-3 lessons I have reminded you about some of those who were sent by the church and supported, and some of those who were sent by the church but they supported themselves. గతించినటువంటి 2-3 పాఠాల్లో నేను చెప్పాను, స్థానిక సంఘం చేత పంపించబడి పోషించబడినటువంటి వారు, అలాగే స్థానిక సంఘం చేత పంపించబడి తమకు తామే పోషించుకున్నటువంటి వారు. First we noted that Paul is mentioning that he and Barnabas supported themselves.
మొట్టమొదటిగా మనం గమనించిందంటే పౌలు బర్నబాసు వారికి వారే పోషించుకున్నటువంటి వారు. And then we have looked into the life of Philemon. తర్వాత మనము ఫిలోమోను జీవితంలో నుంచి చూసాం. And there may be others in the Bible, అలాగే బైబిల్ గ్రంథంలో ఇతరులు కూడా ఉండవచ్చు. but we are not going to look at everyone from the scriptures. లేఖనాల నుంచి ప్రతి ఒక్కరి విషయం మనము చూడము. But we will look today into the life of one family who did their own work and spread the gospel. అయితే ఈ దినం మనం ఒక కుటుంబం గురించి చూద్దాం. వారి పని చేసుకొని అలాగే దేవుని యొక్క పని చేసినటువంటి వారు. That is Aquila and Priscilla. వారెవరంటే అకుల, ప్రిసిల. And this family is quite familiar to most of the Christians. చాలామంది క్రైస్తవులకు ఈ కుటుంబము సుపరిచితమే. Because they are quite famous in the Bible as they worked with Saint Paul. వారు పౌలు గారితో కలిసి పనిచేశారు కాబట్టి చాలామందికి బాగా తెలిసినటువంటి వారు. So now let's turn to Book of Acts, 18th chapter. ఇప్పుడు మనం అపోస్తల కార్యములు 18వ అధ్యాయం వైపు చూద్దాం. We read the first 4 verses. మొట్టమొదటి 4 వచనాలను చదువుదాం. After this, Paul left Athens and went to Corinth. There he met a Jew named Aquila, a native of Pontus, who had recently come from Italy with his wife Priscilla, because Claudius had ordered all the Jews to leave Rome. Paul went to see them, and because he was a tent maker, as they were, he stayed and worked with them. Every Sabbath he reasoned in the synagogue, trying to persuade Jews and Greeks. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. Here, Paul is introduced as he just moved from a city called Athens to city called Corinth. పౌలు ఇక్కడ ఏథెన్స్ నుండి కొరింథీ పట్టణానికి వెళ్ళినట్లుగా మనకు పరిచయం చేయబడ్డాడు. And as we know, Paul always moved from city to city and town to town, establishing the followers of Jesus Christ. మనకు తెలుసు పౌలు గారు ఒక పట్టణం నుంచి ఒక పట్టణానికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క శిష్యులను ఆయన చేస్తూ ఉంటాడు. And now he is in a city called Corinth. ఇప్పుడు ఆయన కొరింథీ అనే పట్టణంలో ఉన్నాడు. And Corinth is close to Athens, where he has already visited and formed the followers of Jesus Christ. ఈయన ఇంతకు ముందే వెళ్ళి క్రీస్తు యొక్క అనుచరులు కనుగొన్నటువంటి ఆ యొక్క కొరింథీ పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి ఏథెన్స్ ఉన్నాడు. And when he arrived in Corinth, he found family. Man's name is Aquila and the lady's name is Priscilla. ఆయన కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు భార్య అయిన ప్రిసిల్లా అలాగే భర్త అయిన అకులను కనుగొన్నాడు. Because they came from Italy. ఎందుకంటే వారు ఇటలీ ప్రాంతం నుండి వచ్చారు. Which tells us that they were Christians before they came to Corinth. వారు కొరింథీ పట్టణానికి రాకముందు వారు క్రైస్తవులు అనేది తెలియజేస్తుంది. Because Paul is Christian worker and he found out about this family and went to them. ఎందుకంటే పౌలు క్రైస్తవ పనివాడు కాబట్టి ఈ కుటుంబాన్ని కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. And it says they are from Italy. ఇక్కడ వాక్యం చెప్తుంది వారు ఇటలీ ప్రాంతపు వారు.
And so they became followers of Jesus when they were in Italy itself. కాబట్టి వారు ఇటలీలో ఉన్నప్పుడే క్రీస్తు యొక్క అనుచరులయ్యారు. But it also says Aquila, the man, is from native or originally from Pontus. ఇక్కడ అకుల అనేటటువంటి ఈ యొక్క వ్యక్తి పొంతు చెందినటువంటి వాడు. And this Pontus is in another area of Asia Minor. చిన్నేసియా ప్రాంతంలో వేరే ప్రాంతంలో ఉన్నటువంటిది ఈ పొంతు అనేటటువంటిది. Now, whether Aquila became a believer of Jesus Christ when he was in Pontus, or when he came, looks like, to Italy or Rome, he became a Christian, we are not very sure. మరి అకుల పొంతులో ఉన్నప్పుడు క్రైస్తవుడయ్యాడా లేదా ఇటలీకి తను వచ్చినప్పుడు అయ్యాడా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. Kind of understand, Aquila met Priscilla in Rome and they became a family. మనకున్నటువంటి అవగాహన ఏంటంటే అకుల ప్రిసిల్లాను రోమా ప్రాంతంలో కలిసింది, వారు ఒక కుటుంబం అయ్యారు. But when did they become Christians is a question mark. కానీ వారు ఎప్పుడు క్రైస్తవులయ్యారు అనేది ప్రశ్నార్థకం. Probably Aquila became a Christian when he was in Pontus, or he became a Christian when he was in Rome. సుమారు అకుల పొంతులో ఉన్నప్పుడు లేదా రోమాలో ఉన్నప్పుడు అతడు క్రైస్తవుడై ఉండవచ్చు. But how did the gospel reach him? అయితే సువార్త వారికి ఏ విధంగా అందింది? If you turn to Book of Acts 2nd chapter, మనం అపోస్తల కార్యము 2వ అధ్యాయం చూసినప్పుడు we read there are countries from where Jewish people came to participate in a festival of Pentecost. పెంతెకోస్తు అనే పండుగ సమయంలో యూదులు యెరూషలేములో అక్కడికి వచ్చి పాల్గొన్నారు. They participated in a festival called Pentecost. పెంతెకోస్తు అనే పండుగలో వారు పాల్గొన్నారు. And if you read from 9th verse 2nd chapter, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే there are about 15 different countries people represented. అక్కడ 15 దేశాలకు చెందినటువంటి ప్రజలు అక్కడికి వచ్చారు. And Pontus is mentioned in this list of 15 countries. ఈ 15 దేశాల్లో మరి పొంతు అనేటటువంటి దేశం పేరు కూడా వ్రాయబడింది. Is there a possibility of Aquila travel to Jerusalem from Pontus, and when the Holy Spirit poured upon his disciples and the birth of the church took place? అకుల పొంతు నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. అక్కడ ఆ దినాన పరిశుద్ధాత్మ కుమ్మరింపు పొంది శిష్యుడై ఉండవచ్చు. So that was a historical possible context of Aquila being from Pontus becoming a believer or a follower of Jesus Christ. అది చరిత్రాత్మక సందర్భంగా అయి ఉండవచ్చు. అకుల పొంతుకు చెందినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి యేసు క్రీస్తు శిష్యుడై ఉండవచ్చు. It also mentions that there were visitors from Rome present at the Pentecost festival. పెంతెకోస్తు పండుగ దినాన రోమా నుంచి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. And there we read, of course, how Peter stood up and shared the gospel to the public. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పేతురు ఏ విధంగా లేచి సువార్తను పంచుకున్నాడో మనకు తెలుసు. There were 3,000 people who committed their lives to Jesus Christ. అక్కడ 3,000 మంది ప్రజలు వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నారు. As a result of Peter sharing the gospel of Jesus Christ, who died on the cross, buried, on the third day he rose again and appeared to his people. పేతురు పంచుకున్నటువంటి సువార్త ఫలితంగా యేసు క్రీస్తు వారు మరి సమాధి చేయబడి తిరిగి లేచాడు 3వ దినాన అని దాన్ని నమ్మి వారు క్రైస్తవులయ్యారు. And that is the fulfillment, Peter said, of a prophecy given by prophet Joel. యోవేలు ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పు అని పేతురు చెప్పాడు. And so many people responded to his gospel.
కాబట్టి తన యొక్క సువార్తకు అనేక మంది స్పందించారు. If you read 2nd chapter, book of Acts, 41st verse, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో మనం చదివితే, those who accepted his message were baptized, and about 3,000 were added to their number that day. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. There is all possibility of Aquila coming from either Pontus or from Rome and participating in the festival of Pentecost. అకుల పొంతు లేదా రోమా ప్రాంతం నుంచి వచ్చి పెంతుకోస్తు పండుగలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. If he were there, మరి ఆ పండుగలో ఈయనుంటే most probably he heard the message given by Saint Peter, and with all other 3,000 believers or followers, he was one of them. ఆయన పేతురు మరి ప్రసంగించినటువంటి దాన్ని అంగీకరించి ఈ 3,000 మంది విశ్వాసులలో ఈయన కూడా ఒక ఆయన ఉండవచ్చు. That's how probably that Aquila became a follower of Jesus Christ. ఆ విధంగా అకుల యేసు క్రీస్తు యొక్క అనుచరుడై ఉండవచ్చు. We do not know how Priscilla became a Christian, ప్రిస్సిల్లా ఏ విధంగా క్రైస్తవురాలయ్యిందో మనకు తెలియదు. but they have met together and became a family. కానీ వారిద్దరూ కలుసుకొని ఒక కుటుంబం అయ్యారు. And when they moved to Corinth, they were already Christians in the city called Rome. వారు కొరింథీ పట్టణంకు వెళ్ళినప్పుడు ఇంతకు ముందే రోమా పట్టణంలో వారు క్రైస్తవులు. And because their Jewish background, the Claudius, the emperor, sent all the Jewish people from city of Rome. వారికి యూదుల నేపథ్యం ఉంది కాబట్టి క్లౌదియా చక్రవర్తి యూదులందరినీ రోమా నుండి కొరింథీకు పంపివేశాడు. And Claudius probably ruled as emperor of Roman Empire AD 41 to 54. క్రీస్తు శకం 41 నుంచి 50 సంవత్సరంలో సుమారు ఈ క్లౌదియా చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పాలించవచ్చు. During his time, because he didn't like Jewish religion and other activities they are involved in, he asked the Jewish people to leave the city. ఆయనకు పరిపాలన కాలంలో యూదుల యొక్క మతము అలాగే వారి యొక్క క్రియలు నచ్చలేదు కాబట్టి ఆయన రోమా పట్టణాన్ని వదిలివేయమని ఆజ్ఞ ఇచ్చాడు. In that context, we find Aquila and Priscilla, they moved from Rome to Corinth. అటువంటి సందర్భంలో అకుల ప్రిస్సిల్లా రోమా నుండి కొరింథీ పట్టణానికి వెళ్ళారు. And so because they are followers of Jesus Christ, and Paul just arrived in Corinth as the promoter of the gospel of Jesus Christ, they could meet together. వారు క్రైస్తవులు కాబట్టి అలాగే పౌలు ఆయన సువార్త పంచుకునే వ్యక్తి కాబట్టి వారు కలుసుకున్నారు. They not only faith united them, but a trade united them. వారి విశ్వాసంలో మాత్రమే ఐక్యపరచబడలేదు, కానీ వారి యొక్క వృత్తిలో కూడా ఐక్యపరచబడ్డారు. So in 3rd verse you read, కాబట్టి 3వ వచనంలో మనం చదువుతుంటే, because he was a tent maker as they were, that is Aquila and Priscilla, he stayed and worked with them. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పనిచేయుచుండిరి. So they became as a family, a team to serve the cause of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క పని కొరకు వారు పని చేయడానికి వారు ఒక కుటుంబం అయ్యారు. And now Paul joins them as a team worker. ఇప్పుడు పౌలు ఒక సమూహంలో ఒక గుంపులో పనివానిగా చేరాడు. So 3 of them have become a team of a gospel team, and working together and serving together. కాబట్టి ముగ్గురు కలిసి ఒక గుంపు అయ్యారు, సువార్త గుంపు అయ్యారు, కలిసి పని చేస్తున్నారు. Here is our lesson to learn. ఇక్కడ మనకు ఒక పాఠం ఉంది నేర్చుకోవడానికి. A family, an individual committed to spreading the gospel of Jesus Christ have become a team.
ఒక కుటుంబము అలాగే వ్యక్తులు కలిసి యేసుక్రీస్తును సువార్త పంచుకోవడానికి ఒక బృందమయ్యారు. That is what we need to do today. ఈ దినాల్లో కూడా మనం అది చేయాలి. So when you become a team to serve the Lord and share the gospel, you will become stronger than serving alone. మనము క్రీస్తు యొక్క సేవ చేయడానికి అలాగే సువార్తను పంచుకోవడానికి ఒక బృందమైనప్పుడు మనం బలంగా అవుతాం. Now these three are from Jewish background. ఈ ముగ్గురు కూడా యూదుల నేపథ్యం ఉన్నటువంటి వారు. The Jewish people have a custom of training their youth in some skill or trade, either they're rich or poor, doesn't matter, but they have learned to live on their own. యూదుల్లో ఒక ఆచారం ఉంది, ఏంటంటే యవ్వనస్తులను వారు పేదవారైనా ధనికులైనా వారు ఒక నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేవారు. So that they work on that trade and live on it. కాబట్టి వారు వృత్తి చేసుకుంటూ వారి కాళ్ళ మీద వాళ్ళు జీవించగలిగేటట్లుండేవారు. Probably both Aquila and Paul have started developing their skill when they were quite young. సుమారు అకుల అలాగే పౌలు వారు యవ్వనస్తులుగా ఉన్నప్పుడే వారి యొక్క నైపుణ్యతను మరి వారు పెంచుకొని ఉండవచ్చు. And that's how it became, their trade has become handy. Now they are using for the kingdom. ఆ విధంగా వారి యొక్క వృత్తి వారి చేతిలో ఉంది, దాన్ని ఇప్పుడు వారు దేవుని యొక్క రాజ్యం కొరకు వాడుతున్నారు. Probably Aquila comes from a rich family. అకుల ఒక ధనికమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి ఉండవచ్చు. And Priscilla, most of the biblical scholars say she was from a wealthy family. చాలా మంది బైబిల్ పండితులు ప్రిస్సిల్లా కూడా ఒక ధనిక కుటుంబంలో నుంచి వచ్చింది. And Paul comes from a very highly educated family. పౌలు మరి అత్యధిక విద్య కలిగినటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. They are highly qualified people. కాబట్టి వారు ఉన్నతమైన యోగ్యత కలిగినటువంటి వ్యక్తులు. But when it comes to the kingdom, they have humbled themselves. కానీ దేవుని రాజ్యానికి వచ్చేసరికి వాళ్ళు తమకు తాము తగ్గించుకున్నారు. Because they are itinerary gospel bearers. ఎందుకంటే వారు మరి ప్రయాణించి సువార్తను చెప్పేవారు. That is why they need something very common. Anywhere they can use that trade. కాబట్టి ఎక్కడైనా వారు ఉపయోగించగలిగేటటువంటిది ఒక వ్యాపారం అనేది ఉంది. And that they have used for the kingdom of God. దాన్ని దేవుని యొక్క రాజ్యం కొరకు వారు ఉపయోగించారు. Here is our lesson. ఇక్కడ మనకు ఒక పాఠం ఉంది. Every family should see that their children develop a skill and a trade. కాబట్టి ప్రతి కుటుంబం కూడా వారి పిల్లలు ఒక నైపుణ్యతలో ఒక వృత్తిలో మరి అభివృద్ధి చెందేటట్లు చూడాలి. Some trade or works you can develop at any age. మరి ఏ వయసులోనైనా కొన్ని వృత్తులను మరి కొన్ని వర్తకాలను మనం అభివృద్ధి చెందించుకోవచ్చు. But some skills and trades you have to develop at a younger age. కానీ కొన్ని మరి నైపుణ్యతలను వర్తకాలను మనము యవ్వనస్తులుగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందించాలి. Here is a lesson again for a Christian family. ఒక క్రైస్తవ కుటుంబానికి ఇక్కడ ఒక పాఠం అనేది ఉంది. See that your children, young children, develop their own skill, whatever they have, that physical gift which can become handy when they need it, especially for the kingdom of God. కాబట్టి మీ పిల్లల్ని చూడండి, మరి వాళ్ళు ఏ విషయంలో అయితే నైపుణ్యత కలిగి ఉన్నారో అది అభివృద్ధి చెందేటట్లు, అలాగే వారి చేతిలో ఉండేటట్లు, మరి అది దేవుని యొక్క రాజ్యం కొరకు మరి ఉపయోగించబడేటట్లు చూడండి. Now we read in newspapers and see in the TVs some of the IT students or workers are turning towards farming. మనం ఈ దినాల్లో వార్తాపత్రికల్లో అలాగే టీవీల్లో చూస్తూ ఉన్న కొంతమంది మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఏంటంటే వాళ్ళు వ్యవసాయం వైపు తిరుగుతున్నారు. That's probably anybody can learn very easily. మరి దాన్ని ఎవరైనా సరే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. When there is a necessity of turning from present work, you need to have something in your hand to pick up and earn your bread. మరి ప్రస్తుతం మనం చేస్తున్న పని నుండి మరి వేరొక పని వైపు మలుపు తిరిగేటటువంటి సమయంలో అది చేయడానికి మన చేతిలో కొంత ఉండాలి. In the kingdom of God,
దేవుని యొక్క రాజ్యంలో we need all kinds of people with all kinds of skills and who can do business. మరి మనకు అన్ని విధాలైనటువంటి ప్రజలు, అన్ని విధాలైనటువంటి పనులు కలిగినటువంటి వారు, వ్యాపారం చేయగలిగిన వారు కావాలి. And we as a Christian community, a community of service to people. మనం ఒక క్రైస్తవ సమాజంగా ప్రజలకు సేవ చేసేవారిగా, It may be health service or education service or economical or whatever it may be. We are not only to share the gospel, but we are also to share developmental skills with others. మనము అది ఆర్థికపరమైంది కానీ, వృత్తిపరమైంది కానీ, విద్యాపరమైంది కానీ, అది ఏదైనా సరే మనం సువార్తను మాత్రమే పంచుకోవడం కాదు కానీ మరి అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. You know what is gospel? సువార్త అంటే ఏంటో మీకు తెలుసా? It is not just promoting a soul to heaven. ఇది ఏదో ఒక ఆత్మను పరలోకానికి పంపించేదిగా మాత్రమే కాదు. Making this earth like heaven. ఈ యొక్క భూలోకాన్ని పరలోకం వలె చేయడం వంటిది. That's why Jesus taught us a prayer and said, let heaven come down to earth. అందుకే యేసు ప్రభువు వారు ప్రార్థన నేర్పిందంటే నీ రాజ్యము ఈ భూమిపై వచ్చును గాక అన్నారు. Which means full development of mankind. దాని అర్థం ఏంటంటే మానవుడిని సంపూర్ణంగా అభివృద్ధి చేయడం. How can you do that? అది ఏ విధంగా నువ్వు చేయగలవు? So whatever body needs, you must provide. కాబట్టి శరీరానికి ఏది అవసరమో దాన్ని నీవు అందించాలి. And the same thing with mind and soul. అదే విషయంలో వర్తిస్తుంది మనస్సుకు, అలాగే ఆత్మకు కూడా, And economy. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా. In other words, a man is created to live on this with all these provisions by God, so that man will live happily as long as he lives on this earth. వేరొక మాటలో చెప్పాలంటే దేవుడు ఈ సంసిద్ధంగా అన్నిటినీ చేశాడు, ఎందుకంటే మానవుడు సంతోషంగా ఈ భూలోకంలో జీవించడానికి. Not just only in heaven. పరలోకంలో మాత్రమే కాదు, Everything on this earth created only for man. ఈ భూలోకంలో ప్రతిదీ కూడా దేవుడు సృష్టించింది మానవాళి కొరకే. And so the Christian community is called to bring those facilities, those advantages to man and woman. కాబట్టి క్రైస్తవ సమాజం ఆ యొక్క అవకాశాలను ఈ యొక్క స్త్రీ పురుషులకు అందించాలి. There is no dichotomy in Christian ministry. క్రైస్తవ పరిచర్యలో రెండు భిన్నమైనవి లేవు. It is not only for soul, but it's also for body and mind. ఇది కేవలము ఆత్మకు మాత్రమే కాదు, శరీరానికి మరి మనసుకు కూడా. And this is where the gospel unites both individual human being and also a family and community. ఇక్కడే సువార్త వ్యక్తిగతంగా ఉన్నటువంటి మానవుణ్ణి, కుటుంబాన్ని, సమాజాన్ని ఐక్యపరుస్తుంది. Body, mind, soul and spirit and heart and emotional part of our being, everything should be brought to unity, and that's how it should be developed. మరి శరీరము, మనస్సు, హృదయము, ఆత్మ ఇవన్నీ కూడా ఐక్యపరచబడాలి, ఆ విధంగా అభివృద్ధి చెందాలి. When these divisions come, man's peace is disturbed. మరి ఈ విధమైనటువంటి మరి విభజనలు వచ్చినప్పుడు మానవుని యొక్క శాంతి కలవరపడుతుంది. And the word peace means, really speaking, bringing everything together. వాస్తవంగా సమాధానం అంటే అర్థం ఏంటంటే అన్నిటినీ ఐక్యపరచడం. Jesus said, come under my yoke. యేసు ప్రభు చెప్పాడు, నా కాడి కిందకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతి ఇస్తాను. In other words, I will give you peace. ఇంకొక మాటలో మీకు సమాధానం ఇస్తాను. We should understand that the yoke means bringing everything under one rod of pulling a cart or a plow. కాడి అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒక బండిని లాగుతున్నటువంటి ఆ యొక్క కాడి కిందకి అన్నిటిని కూడా తీసుకురావడం. And it's together, working together, pulling together. మరి ఇవి ఏంటంటే కలిసి లాగుతుండడం, కలిసి పని చేయడం. That is what is called yoke. దానినే
కాడి అని పిలుస్తాం. And so Jesus says, if you come to me, I will unite your being completely together so that you can live your life unitedly and peacefully. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు మరి కలిసి ఐక్యంగా నా యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఐక్యంగా అభివృద్ధి చెందిస్తానంటున్నాడు. So Aquila, Priscilla have many lessons for us to learn. కాబట్టి అకుల ప్రిస్సిల్లా జీవితాల్లో నుంచి నేర్చుకోవడానికి మనకు అనేక పాఠాలు ఉన్నాయి. Paul and Aquila, Priscilla stayed in Corinth 1.5 years. పౌలు అకుల 1 సంవత్సరంన్నర కొరింథీలో జీవించారు. And if you read in the 11th verse, 18th chapter, book of Acts, so Paul stayed for a year and a half teaching them the word of God. మనము అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 11వ వచనంలో చదివితే, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. And from there, this team of 3 servants of God moved to Ephesus. మరి అక్కడ నుండి ఈ యొక్క ముగ్గురు బృందమైనటువంటి దేవుని సేవకులు ఎఫెసీ పట్టణానికి వెళ్ళారు. And if you read in 18th chapter, 18th verse, మనము అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 18వ వచనంలో చదివితే, Paul stayed on in Corinth for some time. Then he left the brothers and sailed to Syria, accompanied by Priscilla and Aquila. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను. ప్రిసిల్లా అకులను వారు అతనితో కూడా వెళ్ళిరి. 19th verse. They arrived at Ephesus where Paul left Priscilla and Aquila. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. And so from Corinth, Aquila and Priscilla moved to a city called Ephesus. కాబట్టి అకుల ప్రిసిల కొరింథీ పట్టణము నుండి ఎఫెసు అనే పట్టణానికి వెళ్ళారు. And that's how from city to city this family has moved to sharing the gospel and establishing people for Christ. ఆ విధంగా అకుల ప్రిసిల్ల పట్టణం నుండి పట్టణంకు వెళ్ళి సువార్త పంచుకొని క్రీస్తు కొరకు ప్రజలను స్థిరపరిచారు. And if you read 1 Corinthians, మీరు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చదివితే 16th chapter 19th verse, 16వ అధ్యాయము 19వ వచనంలో you find that even in Ephesus there was a church planted by Aquila and Priscilla. అకుల ప్రిసిల్ల స్థాపించినటువంటి సంఘము ఎఫెసులో కూడా ఉంది. The churches in the province of Asia send you greetings. Aquila and Priscilla greet you warmly in the Lord, and so does the church that meets at their house. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిసిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. See, here also in Ephesus, Aquila and Priscilla have established followers of Jesus Christ. ఇక్కడ కూడా అకుల ప్రిసిల్ల ఎఫెసీలో క్రీస్తు యొక్క అనుచరులను వారు స్థాపించారు. And this is how they worked very hard, supporting themselves at the same time, sharing the gospel and establishing the communities of Jesus Christ. ఈ విధంగా అకుల ప్రిసిల్ల తమకు తామే పోషించుకుంటూ సువార్తను పంచుకుంటూ క్రీస్తు యొక్క సమాజాలను వారు కట్టారు. And if you read in letter to Rome written by Paul, you will find still they established a church in Rome itself. పౌలు గారు రాసినటువంటి రోమా పత్రికలో మనం చూస్తే రోమాలో కూడా వారు ఇంకా సంఘాలను స్థాపించారు. 16th chapter and 3rd verse. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. Greet Priscilla and Aquila, my fellow workers in Christ Jesus. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. Who are these?
ఎవరు వీళ్ళు? Paul's fellow workers. పౌలు యొక్క జత పనివారు. We should be willing to become fellow workers with others when it comes to sharing the gospel with others. ఇతరులతో సువార్త పంచుకోవలసి వచ్చినప్పుడు మనము జత పనివారమై ఉండడానికి ఇష్టపడాలి. Work with others ఇతరులతో పని చేయండి, in partnership. పాలి భాగస్తులుగా పని చేయండి. Come under the yoke of the gospel. సువార్త యొక్క కాడి కిందకు రండి. That's how we can accomplish what Jesus intended for us to do. యేసు క్రీస్తు మరి ఏ ఉద్దేశం అయితే మన ఎడల చేయమని చెప్పాడో ఆ విధంగా దాన్ని నెరవేర్చగలం. When we share the gospel with others, మనం ఇతరులతో సువార్త పంచుకున్నప్పుడు, when we work in a team in the kingdom of God, దేవుని రాజ్యంలో ఒక బృందంగా మనం పనిచేసినప్పుడు there is a risk always. ఎప్పుడు కూడా ఒక ప్రమాదం అనేది ఉంటుంది. Now read in 4th verse. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. They risk their lives for me. Not only I, but all the churches of the Gentiles are grateful to them. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. Now here is something that this family leaves for us to ponder over. మరి మనం ఆలోచించుకోవడానికి కుటుంబము మనకొకటి వదిలింది ఇక్కడ. When we follow Jesus, when we share with others about Jesus Christ, there is always a risk involved. మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు గురించి ఇతరులకు మనం చెప్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రమాదం అనేది ఉంది. There may be some crisis we face. మరి కొన్ని ఆపదలు మనం ఎదుర్కొంటాం. In these situations, there is no other way but go forward. మరి ఇటువంటి పరిస్థితుల్లో వేరే మార్గం అనేది లేదు, ముందుకు సాగడం తప్ప. Here Paul testifies they risk their lives for me. ఇక్కడ పౌలు సాక్ష్యం ఇస్తున్నాడంటే నా కొరకు వారు తమ ప్రాణాలను ఇచ్చుటకైను తెగించారు అంటున్నాడు. We don't know what happened to Paul. పౌలుకు ఏం సంభవించిందో మనకు తెలియదు. How Aquila and Priscilla have stood with him in a time of great risk. మరి గొప్ప అపాయకరమైనటువంటి సమయంలో అకుల ప్రిస్సిల ఏ విధంగా పౌలుతో నిలబడి ఉన్నారో మనకు తెలియదు. So a lesson we have to learn that we need to stand with one another as Christian workers. క్రైస్తవ పనివారిగా మనకు ఒక పాఠం ఉంది ఇక్కడ. ఏంటంటే మనము వారితో నిలబడి ఉండాలి కష్ట సమయాల్లో. And maybe sharing the same skill or trade or business. ఒకవేళ అదే వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే మనకు ఉన్నటువంటి నైపుణ్యతను పంచుకోవడం కావచ్చు. Maybe Paul was in danger, something he has to go through. మరి పౌలు అపాయకరమైనటువంటి స్థితిలో ఉండొచ్చు. He was not a married man. ఆయన వివాహమైన వ్యక్తి కాదు. Maybe he was sick. రోగం ఏదైనా వచ్చి ఉండొచ్చు. Maybe something like corona. కరోనా వంటి వ్యాధి ఏదైనా వచ్చి ఉండవచ్చు. A risk to take care of a person who is going through corona. మరి కరోనా గుండా వెళుతున్నటువంటి వ్యక్తిని మరి చూసుకునేటటువంటి విషయంలో ఒక అపాయం అనేది ఉంది. Maybe a contagious disease. అది అంటువ్యాధి. But Aquila and Priscilla stood with Paul. కానీ అకుల ప్రిస్సిల్ల పౌలుతో కూడా ఉన్నారు. As co-workers, we need to stand with one another even at time of going through a risk. మరి ఒక జత పని వారిగా మనము గొప్ప అపాయకరమైనటువంటి సమయాల్లో కూడా ఒకరితో ఒకరు ఉండాలి. 4th verse at the end it says, not only I but all the churches of the Gentiles are grateful to them. 4వ వచనం ముగింపులో ఇట్లా చెప్తూ ఉంది, నేను మాత్రమే కాదు అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. These are now at Rome. వీరు రోమాలో ఉన్నారు. At present they are receiving greetings from Paul. ప్రస్తుతం పౌలు నుంచి వీళ్ళు శుభములు అందుకుంటున్నారు. But the whole church has come to know that these people are a people who really honestly with deep commitment serve the kingdom of God. కానీ వీరు నిజంగా వాస్తవంగా దేవుని యొక్క రాజ్యంలో సేవించడానికి సమర్పించుకున్నటువంటి వారు.
They started at Rome రోమాలో వారు ప్రారంభించారు, and then moved to Corinth, తర్వాత కొరింథీ పట్టణానికి వచ్చారు, then moved to Ephesus. తర్వాత ఎఫెసీ పట్టణానికి వచ్చారు. Now they are at Rome again. మరలా వారు రోమా పట్టణంలో ఉన్నారు. Read fifth verse. 5వ వచనం చదువుదాం. Greet also the church that meets at their house. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. So this gives an idea. Even at Rome, there was a congregation meeting in the church, in the house of Aquila and Priscilla. ఇది మనకు ఒక ఆలోచనను ఇస్తుంది. ఏంటంటే అకులా ప్రిస్సిల్లా వారి గృహంలో కూడా సంఘము కూడుకుంటుంది అని. Probably at Corinth, the church met in their house. కొరింథీలో కూడా వారి యొక్క గృహంలో సంఘం కూడుకొని ఉండవచ్చు. At Ephesus, there was a church meeting in their house. వారి గృహంలో కూడుకున్నటువంటి సంఘము ఎఫెసీలో ఉంది. And then we read now there is a church meeting in their house at Rome. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం, రోమాలో వారి ఇంట కూడుకునేటువంటి సంఘం ఉంది. What a lesson we have to learn. ఎటువంటి పాఠాలను మనం నేర్చుకోవాలి. How big these congregations are, we do not know. మరి ఈ సంఘాలు ఎంత పెద్దవి అనేవి మనకు తెలియదు. But meeting in the house means they must have a large room for them. మరి వారు గృహాల్లో కూడుకుంటున్నారంటే ఒక పెద్ద గది ఉండవచ్చు. And so purposefully they created room for God's people to meet and worship the Lord. దేవుని యొక్క ప్రజలు కూడుకొని దేవుని ఆరాధించడానికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఆ విధంగా గదిని కట్టి ఉండవచ్చు. There is always possibility of always creating things so that we can serve God in different ways. కాబట్టి అన్ని వేళలా మరి మనము వివిధ విధాలుగా దేవుని సేవించడానికి మనం సృష్టించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. Of course, in these days when we meet as a congregation in homes, there are objections from the neighbors. మరి ఈ దినాల్లో మనము గృహాల్లో కూడుకోవటం అంటే మరి పొరుగు వారి నుంచి మనకు కొన్ని ఆక్షేపణలు రావచ్చు. Of course, we need not be a disturbance to anybody. మరి మనం ఇతరులకు ఎవరికైనా సరే మరి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. And so see how best you can still create situation where you can worship the Lord at the same time, not disturb anybody. మరి అదే సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించగలిగేటట్లు అలాగే ఇతరులకు మరి అభ్యంతరకరంగా ఉండకుండేటట్లు పరిస్థితులను మనం సృష్టించుకోవచ్చు. And so be wise when you are serving the Lord. మరి కాబట్టి మీరు దేవుని సేవించేటప్పుడు జ్ఞానంగా ఉండండి. And also see how the Lord leads you step by step. కాబట్టి అదే విధంగా చూడండి దేవుడు ఏ విధంగా మెట్టు వెంబడి మెట్టు మిమ్మల్ని నడిపిస్తాడో. And when you serve the Lord, He might take you to any place. ప్రభువుని మీరు సేవించేటప్పుడు ఆయన ఏ స్థలానికైనా మిమ్మల్ని తీసుకొని వెళ్ళవచ్చు. Maybe at Rome. రోమాకు తీసుకువెళ్ళే ఉండొచ్చు. But He says go to Corinth. మరి ఆయన కొరింథీ పట్టణానికి వెళ్ళని చెప్పొచ్చు. There He may give you a partner. మరి అక్కడ మీకు ఒక పాలి భాగస్వామిని ఇవ్వచ్చు. Maybe a skill partner. లేకపోతే నైపుణ్యత కలిగినటువంటి ఒక ఆయన ఇవ్వచ్చు. Gospel partner. అలాగే సువార్తలో పంచుకునేటువంటి భాగస్వామిని ఇవ్వచ్చు. Then he may move to Ephesus. మరి తర్వాత ఎఫెసీ పట్టణానికి వెళ్ళవచ్చు. Probably congregation meets in your house. మరి అక్కడ సుమారు మీ గృహంలో సంఘం కూడుకొని ఉండవచ్చు. Then he, in his will, move back to Rome. మరి ఆయన చిత్తం మరలా రోమ పట్టణానికి తిరిగి కదలడం అయి ఉండొచ్చు. It looks like Aquila and Priscilla as a family fully committed to the cause and will of the Lord. ఇది ఏ విధంగా మనకు కనిపిస్తుందంటే అకుల ప్రిస్సిల్ల కుటుంబము సంపూర్ణంగా దేవుని యొక్క పని కొరకు వారు మరి సమర్పించుకున్న వారిలాగున్నారు. Well, I read a small story. నేను ఒక చిన్న కథను చదివాను. Mother and puppies were living in a small hole. ఒక చిన్న రంధ్రములో ఒక కుక్క పిల్ల ఉన్నాయి. And when they are living together, somebody took away the mother. అయితే కుక్క అలాగే కుక్క పిల్లలు కలిసి జీవిస్తున్నప్పుడు తల్లిని ఎవరో ఒకరు దొంగిలించారు. And when mother left, she had pearls in her custody. తల్లి వెళ్ళిపోయినప్పుడు తన స్వాధీనములో ఏంటంటే ఒక ముత్యాలు ఉన్నాయి.
And while she was going, she dropped one pearl after another on the way where she was taken away. ఈ తల్లిని వాళ్ళు ఎక్కడికైతే తీసుకువెళ్ళారో అప్పుడు ఈ తల్లి ముత్యాలను ఒకదాన్ని ఒకటి పడేసుకుంటా వెళ్ళింది. And that gave a clue for the puppies where their mother has been taken away. మరి ఆ తల్లి ఎక్కడికి తీసుకువెళ్ళబడిందో అది క్లూగా ఈ పిల్లలకు ఇవ్వబడింది. Here the lesson for us is, ఇక్కడ మనకు ఒక పాఠం ఉన్నది ఏంటంటే, the dog left pearls here and there along the path where she went, so that her puppies can understand the mother left and walked away through this path. ఈ కుక్క మరి ఎక్కడికైతే వెళ్ళిందో మరి తను ముత్యాలను వదిలిపెట్టింది, ఎందుకంటే ఈ పప్పీస్ కూడా మరి వెళ్ళగలిగేటట్లు. There is a lesson for us to learn. కాబట్టి మనకు కూడా నేర్చుకోవడానికి ఒక పాఠం ఉంది. Wherever we may go or move from place to place, మనము ఎక్కడికి వెళ్ళినా ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి that we should leave a trail of gospel. When we leave like that, others will follow it. మనం ఆ విధంగా మరి వదిలి వెళ్ళినప్పుడు ఇతరులు దాన్ని వెంబడిస్తారు. And so we have been given this responsibility of creating a group of pearls, or rather a group of Christ people along the way we move. కాబట్టి మనము ఈ ముత్యాలకు బదులుగా క్రీస్తు ప్రజలను మనము వదిలి వెళ్ళాలి ఆ యొక్క మార్గంలో. Well, that's what Aquila and Priscilla have done. మంచిది, అకుల ప్రిస్సిల్ల ఆ పని చేశారు. They moved from place to place. Wherever they went, they left a congregation of Jesus Christ. అకుల ప్రిస్సిల్ల వారు ఒక చోట నుండి ఇంకొక చోటకు వెళ్ళారు. వారు ఎక్కడికి వెళ్ళినా వారు క్రీస్తు యొక్క సమాజాన్ని వదిలి వెళ్ళారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. That's the call is given to each one of us. ఆ పిలుపే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడింది. May you be used by His grace. ఆయన యొక్క కృపచేత మీరు ఉపయోగించబడుదురుగాక. May He endow you with the power of the Holy Spirit so that you are walking through wherever you may leave the imprints of His gospel. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడి మీరు ఎక్కడికి వెళ్ళినా మరి ఆ యొక్క ముద్రలు మీరు విడిచిపెట్టుదురుగాక. God bless you. దేవుడు మీరు దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for this precious time you have given to us to read and study and meditate upon your word. ప్రభువా, మీ వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి, అధ్యయనం చేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. Thank you for people like Aquila and Priscilla. అకుల ప్రిస్సిల్ల ఈ వ్యక్తులను బట్టి మీకు వందనాలు. After 2000 years also, we are being blessed by their life and their ministry. వారి యొక్క పరిచర్య జీవితం నుంచి 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆశీర్వదించబడుతున్నాం. May you raise such people even in our generation. మా తరాల్లో కూడా అటువంటి ప్రజలను లేవనెత్తురుగాక. Even in our own congregations. మా సొంత సంఘాల్లో కూడా లేవనెత్తబడునుగాక. And bless our people. మా ప్రజలను ఆశీర్వదించండి. Some hope is dawning. Some kind of a medicine is promised by the government. We are thankful for it. గవర్నమెంట్ చేత ప్రభావ మరి కొంత నిరీక్షణతో వైద్యాన్ని ప్రభావ మరి వాగ్దానం చేసినందుకు వందనాలు. And we trust because of this vaccine, the corona will disappear and leave the people in peace. ప్రజలను ప్రభావ ఈ కరోనా వ్యాక్సిన్ వల్ల ప్రజలను ఈ యొక్క కరోనా వదిలి వెళ్ళి శాంతి సమాధానాలతో ఉండేటట్లు చేయనుగాక. And bless our government and leaders who are working so hard to provide this vaccine. ఈ వ్యాక్సిన్ అందిస్తున్నటువంటి మా యొక్క ప్రభుత్వాన్ని ప్రభు అలాగే ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో దానిపై వారిని దీవించండి. And may it really work so that people will be healed of not only disease but of this fear they have. ప్రభు నాయన ఈ యొక్క వ్యాక్సిన్
మంచిగా పనిచేసి మమ్మల్ని వ్యాధి నుంచే కాక ఈ భయం నుంచి కూడా విడుదల కలిగించినట్లు Our Prime Minister and ministers and medical workers have given us so much hope and trust in this vaccine. ఈ వ్యాక్సిన్ పై ప్రభా మా ప్రధానమంత్రి అలాగే ప్రజలు ఎంతో ఆశ కలిగి ఉన్నారు. And bless them and also all the people of our nation. వారిని ఆశీర్వదించండి, మా దేశ ప్రజలందరినీ దీవించండి. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్. May the blessings of the Almighty God, the Father, Son and the Holy Spirit be with us and remain with us now and always. సర్వశక్తుడైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.